జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అనవసరంగా గొంతెమ్మ కోరికలు కోరుతూ లిస్టు రాసిచ్చాను. నా మొహానికి అవి తీరే అదృష్టం కూడానా? సారీ అత్తయ్య, ఇవి మీరు తేనక్కర్లేదు. అయ్యో చింపకు దీపా, అవి నేను తెచ్చి పెడతాను. వద్దత్తయ్య, ఇవి తెచ్చినా మళ్ళీ నా నోటికాడు కూడు లాగేస్తే భరించడం నా వల్ల కాదు. జరిగిన అవమానాలకి మనసే కాలిపోయింది. ఏదైనా తినాలన్న కోరికలు కూడా ఆ మంటల్లో పడి మసైపోయాయి. అయ్యో దీపా, అయ్యో దీపా, జరిగిన దాని గురించి పదే పదే గుర్తు చేసుకోవద్దు దీపా. నీ విషయంలో కీర్తిని బాగా చివాట్లు పెట్టాను. ఇందాక కీర్తి కూడా నా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగబోయింది. కానీ నా మనసుకైన గాయం మానదు కదత్తయ్యా. నాకొకటి అనిపిస్తుందత్తయ్యా, మనింట్లో మనిషిని చూసే అద్దం కన్నా మనుషుల మనసులు చూసే అద్దం ఉండుంటే బాగుండేది అని. అదుండుంటే ఇంట్లో వాళ్ల నిజ స్వరూపాలు బయటపడేవి. అందరూ నా వాళ్లే అనుకోవడం నేను చేసిన తప్పు. ఇంకో విషయం అత్తయ్యా, ఇందాక మా అమ్మకి కాల్ చేసి నా బాధలు చెప్పే ప్రయత్నం చేస్తే మా అమ్మ ఏమందో తెలుసా? ఎలాగోలా సర్దుకుపో అని కాల్ కట్ చేసింది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆడపిల్లకు పెళ్లి చేస్తూ ఇక నీకు అన్ని భర్తే అని చెప్పి పంపిస్తారు. అదే అమ్మాయికి అత్తారింట్లో కష్టం వస్తే మీ పుట్టింటికి వెళ్లి చెప్పుకో అంటారు. పుట్టింటి వాళ్లేమో మా అమ్మలాగే సర్దుకుపో అని చెప్తారు. మరి కోడలిగా వచ్చిన ఆడపిల్ల బాధ తీరాలంటే ఇంకెక్కడికి వెళ్ళాలత్తయ్యా? గంగలోకా? దీపా, ఏంటా మాటలు? అమ్మా నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? ఎవరండి మీరనంటే మాట్లాడరేంటి? మాకు కావలసిన సరుకులని కరెక్ట్గా తెచ్చారు. ఎవరు మీరు? అమ్మా బావున్నారా? దేవిక, ఎంతసేపు అయింది వచ్చి? దేవిక, ఏమైంది దేవిక? ఎందుకిలా ఎమోషనల్ అవుతున్నావా? నా కష్టాల్లో తోడు నీడగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి దేవిక? నువ్వు నా భార్యవి. నిన్ను సంతోషంగా చూసుకోవడం, కష్టాల్ని పోగొట్టడం నా బాధ్యత. ఏడోకు. తొందరలోనే నీకన్ని సమస్యలు పోగొట్టి హాయిగా ఉండేలా చేస్తాను. చూడు, ఇట్స్ మై ప్రామిస్. ఈ జన్మకి నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మీరొక్కటే కళ్యాణ్. ఇక దేవుణ్ణి నేను ఏ కోరిక కోరుకోను. ఉన్నంతకాలం మనిద్దరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటే నాకంతే చాలు. వరాలక్కర్లేదు. ఓహో, ఇదంతా మీ నిర్వాకం అన్నమాట. చూడమ్మా, గత కొద్ది రోజుల నుంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ శ్రేయోభిలాషిగా అన్నీ నాకు తెలుసు. మీ చెల్లెలు పెళ్లి కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఖాళీ చేతులతో ఉన్నారని ఈ సరుకులు సహాయం చేశాను. అమ్మా దీప,
ఇంట్లోకి అవసరమైన సరుకులు నీకు బామ్మగారికి మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చూడమ్మా. మేము ఖాళీ చేతులతో ఉన్నాము, హెల్ప్ చేయండి అని నేను మిమ్మల్ని అడగలేదే. మరి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు? ఏం ఆశించిదంతా చేశారు? అడిగితే చేసేదాన్ని సహాయం అంటారు, అడగకుండా చేసేదాన్ని బాధ్యత అంటారు. మా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మా బాధ్యతలు మేము చూసుకోగలం. ఇవన్నీ వెనక్కి తీసుకువెళ్ళండి. నేను మీవాణ్ణి, మీరు అడగకున్నా చేయడం నా బాధ్యత. నా ఉద్దేశాన్ని అనుమానించకుండా తీసుకోండమ్మా. పిల్లికి భిక్షం కూడా వెయ్యని నువ్వు ఇదంతా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా చేశావు అంటే నమ్మేటంత మూర్ఖురాల్ని నేను కాదు నీలకంఠం. నువ్వు మా చెల్లెలికి శత్రువు అంటే మాకు కూడా శత్రువువే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే ఆ సరుకుల్ని బయటకు విసిరిపారేస్తాను. ఆవేశపడకమ్మా, నీ ఆత్మాభిమానం గురించి నాకు బాగా తెలుసు. పూటకు తినడానికి లేని స్థాయి నుంచి సొసైటీలో నీలకంఠం అంటే ఒక స్థాయున్న మనిషిని అనిపించుకునేలా ఎదిగిన మనిషిని నేను. మీరు ఎంత నీతి నిజాయితీ పరులో నాకు బాగా తెలుసమ్మా. మీరెవ్వరూ చేయి చాచి అడగలేరని ఇవన్నీ తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకోండమ్మా. అక్కర్లేదు అని చెప్పానా? మళ్ళీ ఎందుకు సోది చెప్తూ ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి. అమ్మా దీప, మీ అత్తయ్య గారు ఆత్మాభిమానం గల మనిషి. తను తీసుకోకపోయినా నువ్వు తీసుకో అమ్మా. నీకింకేమైనా కావాలంటే లిస్ట్ రాసివ్వు, చిటికలో తీసుకొచ్చేస్తాను. ఇంట్లో ఎలాగో నాకు మెడిసిన్ తీసుకురాలేరు. ప్రెగ్నెంట్గా ఉన్న నాకు టైంకి అన్నం కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారు. కనీసం ఇలా ఫ్రీగా వచ్చిన వాటితోనైనా కడుపులో బిడ్డ ఆకలి తీర్చడంలో తప్పు లేదు. నాకింకా ఏం కావాలో చెప్పేద్దాం. మీ సాయానికొక నమస్కారం. మాలో ఎవరిని ప్రలోభ పెట్టలేరు. అవసరానికి ఆదుకున్నట్టు నటించి తర్వాత మీ అవసరానికి వాడుకుంటారు. మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చెయ్యొద్దు. వెళ్ళండి. ఎంత మాట అన్నావమ్మా. దేవికా మేడం సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గరే ఉన్నారు. పవర్ లేకపోతే బల్బే వెలగదు. అలాంటిది పవర్ లేని మనిషితో నాకేం పని? మీ అమ్మగారు మెడికల్ షాప్ దగ్గర పడిపోయిన విషయం మా డ్రైవర్ చెప్తే విని అస్సలు తట్టుకోలేకపోయానమ్మా. ఒకటా రెండా, ఇలాంటి అవమానాలెన్నో మిమ్మల్ని చుట్టుముట్టి ముప్పేట దాడి చేస్తూ ఉంటే మీకండగా ఉండి చేతనైన సహాయం చేద్దామని ఉండబట్టలేక ఇవన్నీ తీసుకొచ్చానమ్మా. అసలే ఈ ఇంట్లో నెలలు నిండిన మీ కోడలు. తనకి బలమైన ఆహారం ఇవ్వాలి కదా, సరైన మెడిసిన్ ఇవ్వాలి కదా. కానీ మీ అబ్బాయికేమో జాబ్ లేదు, మీ భర్తకేమో బాధ్యత లేదు. మరి ఇల్లేలా గడుస్తుందమ్మా చెప్పు? మాకు రిలేషన్ కాకపోయినా మా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ అండి. మా మీద మాటల బాణాలేసేవాళ్లే కాకుండా బాధలు తీర్చేవాళ్లు కూడా ఉన్నారని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్. ఆపదలో ఆదుకున్న వాళ్లే అసలైన బంధువులత్తయ్యా. ఈ సరుకులు తీసుకుందాం, ఆలోచించకండి. దీపా, ఈయన గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇలాంటి మనుషులు అందించే సహాయం తీసుకోవడం కన్నా ఇంట్లో ఉన్న గంజి తాగడం నయం. ఈ సరుకులిచ్చి మమ్మల్ని అవమానించాలని చూడకండి. దయచేసి ఒక్క రవ్వ కూడా కింద పడకుండా తెచ్చిన సరుకుల్ని తీసుకెళ్ళండి. పంతాలకు పోయి పస్తులున్న కన్నమ్మా, తీసుకోండమ్మా ప్లీజ్. మర్యాదగా వీటిని తీసుకువెళ్తారా, లేదంటే నన్నే బయటికి విసిరేయమంటారా? దమ్మిడికి గతి లేకపోయినా ఇలాంటి పావల ఖర్చు లేని పౌరుషాలకేం తక్కువ లేదు. వీళ్ళకి హెల్ప్ చేసిన కలరింగ్తో దేవిక నా మీద పెట్టిన ఫోకస్ని అవుట్ ఫోకస్లోకి కలిపేద్దామనుకున్నాను, కానీ వర్కౌట్ కాలేదు. డ్రైవర్ సార్, విన్నావు కదా,
ఉంటానమ్మా, నమస్తే. అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అన్నట్టు ఇంట్లోకి సరుకులు తేవాల్సిన మగవాళ్లు మొహం చాటేశారు. మీరెలాగో ఆ సరుకుల్ని తీసుకురాలేరు. ఆ మహానుభావుడు తెచ్చిన సరుకులు కూడా వద్దని ఆర్డర్ వేశారు. ఇంకెలా మన కష్టాలు తీరుతాయి? దీపా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ పరువు పోగొట్టుకొని కడుపు నింపుకోవడం కన్నా నీచం మరొకటి ఉండదు. సరుకుల్ని ఎలాగోలా నేను కొనుక్కొస్తాను. ఇంకెక్కడుందత్తయ్య పరువు? మీ చెల్లెలు మొన్నే పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి సమాధి చేసింది. పరువు సమాధి అవ్వలేదు దీపా, పరువుకి పొగ చూరిందంతే. దేవిక నిజం నిరూపించిన రోజున ఆ పొగ పారిపోతుంది. మనమందరం మళ్ళీ తలెత్తుకునేలా చేస్తుంది. మేడం, మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం. మేము ఇన్కమ్ ట్యాక్స్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాం. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? ప్లీజ్ రండి. పద. కూర్చోండి. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి? సారీ మేడం, ఈ టాపిక్ మీతో మాట్లాడడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తప్పట్లేదు మేడం. మీ మీద అవినీతి కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు మీకు గవర్నమెంట్ తరపున ఉన్న ఫెసిలిటీస్ మొత్తం వెనక్కి తీసుకోవాలని ఆర్డర్స్ వచ్చాయి. ఏంటి సార్ ఇది? ఇది చాలా అన్యాయం సార్. దేవిక ఎలాంటి తప్పు చేయలేదు. తను ఎంత సిన్సియర్ ఆఫీసరో మీ అందరికీ తెలుసు కదా. తను ఇన్ని సంవత్సరాలు సిన్సియర్గా డ్యూటీ చేసినందుకు ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ఇన్సల్ట్ చేస్తున్నారా? నో 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 నో, నేను దీనికి ఒప్పుకోను. ఏవి వెనక్కివ్వము. కళ్యాణ్, ఆవేశపడకండి. అది గవర్నమెంట్ ఆర్డర్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అది కాదు దేవిక. అదే మేడం, ఇందాక చెప్పినట్టు మీ దగ్గర ఉన్న ఆఫీస్ ల్యాప్టాప్, ఫైల్స్, కార్ కీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. దేవిక, 24 గంటలు డ్యూటీ డ్యూటీ అంటూ పనిచేసి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, నీ హెల్త్ గురించి ఆలోచించకుండా వర్క్ చేసినందుకు గవర్నమెంట్ నీకిచ్చిన రెస్పెక్ట్ ఏంటో చూసావు కదా. ప్లీజ్ దేవిక, ప్లీజ్, దీనికి నువ్వు ఒప్పుకోవద్దు. నీ సిన్సియారిటీ ఏంటో తెలిసి కూడా ఇలా ఎలా ఆర్డర్స్ పాస్ చేస్తారు? కళ్యాణ్, రూల్స్కి ఎమోషన్స్ ఉండవు. మనం ఫాలో అవ్వాలి. ప్లీజ్ నా కోసం సైలెంట్గా ఉండండి. దేవిక, ఇలాంటి రోజు కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను దేవిక. ఇక నీ బతుకు నడి బజార్లో పడినట్టే లెక్క. ఇక నుంచి నీకు జీతాలు రావు, కన్నీళ్లే వస్తాయి. అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. దేవిక, ఏంటిదంతా? ఉండండి ప్లీజ్. అయ్యో, ఛ. ఓకే. ఓకే మేడం, అన్నీ ఉన్నాయి. ఫైనల్గా డాక్యుమెంట్ మీద మీరు సైన్ చేస్తే సరిపోతుంది. ఏదో పయనం ఏదో తీరం నిరంతరం గమనం
ఏదో వయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం ఏదో పయనం ఏదో తీరం నిరంతరం గమనం ఏదో వయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం ఆటుపోటు తప్పవులే అలజడి మనసు ఒప్పదులే అయినా పరుగులు ఆగవులే ఏదో తీరం చేరునులే కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు ఇవే ఇవే జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు జీవన తరంగాలు తననా 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 చూసారా మేడం, మీ నిజాయితీకి దక్కిన ఫలితమేంటో? లంచాలు తీసుకునే వాళ్ళు కోట్లు కూడబెట్టి ప్రమోషన్ల మీద పైకెళ్తుంటే నిజాయితీని నమ్ముకున్న మీరు మాత్రం కట్టుబట్టలతో ఇలా ఉండిపోవలసి వచ్చింది. మంచి కాలం లేదు అంటే ఇదేనేమో మేడం. ఈ రోజు నుంచి మీకు శాలరీ రాదు, బయటికి వెళ్ళాలంటే వెహికల్స్ ఉండవు, ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, చివరికి మీరుంటున్న ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా మీ సొంత డబ్బులతో రెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది మేడం. ఇవి సరిపోదన్నట్టు బోనస్గా మీరు అవినీతి చేశారన్న ముద్ర కూడా మీరు మోయాల్సి వచ్చింది మేడం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది మేడం. మీరు బయట నిలబడి నాకు నమస్కారం చేశారు. అది చాలదా నేను ఎంత నిజాయితీగా పనిచేశాను అని చెప్పడానికి? మీరు సస్పెండ్ చేశారే కానీ నా పేరు పక్కనున్న ఐఆర్ఎస్ అనే 3 అక్షరాల్ని మీరు లాక్కోలేరు కదా. నా మీద పడ్డ మచ్చను చెరిపేయటం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో, ఎంతకైనా తెగిస్తానో. నా పోరాటంలో నేను నిర్దోషులని తేలినప్పుడు ఆ రోజు మీరే మళ్ళీ ఇలా వచ్చి వెనక్కి తీసుకున్న ఫెసిలిటీస్ అన్నీ మళ్ళీ నా చేతికిచ్చి వెల్కమ్ బ్యాక్ మేడం అని సెల్యూట్ చేస్తారు. అది ఎంతో దూరంలో లేదని నాకు కూడా తెలుసు. ఇక మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఇది చూడ్డానికా దేవిక నేనింకా బతుకున్నాను? ఇంతకన్నా ఇన్సల్ట్ మరొకటి ఉంటుందా? దెబ్బ మీద దెబ్బ ఎన్నని తట్టుకుంటావు, ఇంకెన్నని భరిస్తావు? శిఖరమంత ఎత్తులో ఉండేదానివి నేలకి పడిపోయేలా చేశారు. బాధపడకండి, మనం నిజాయితీగా ఉన్నాం. ఆ నిజాయితీని నిప్పు కూడా కాల్చలేదు. తొందరలోనే నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాను. ఆ నమ్మకం నాకుంది. అప్పటి వరకైనా ఇల్లెలా గడుస్తుంది? నెల వస్తే ఈఎంఐలు కట్టాలి, ఇంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి, నీ హెల్త్ ట్రీట్మెంట్కి మనీ కావాలి. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో అని భయమేస్తుంది దేవిక. మీరు టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఎలా చేస్తావు దేవిక? నా బిజినెస్ కూడా డ్రైగా నడుస్తుంది. నీతో బిజినెస్ లాస్లో ఉంది, క్లోజ్ చేద్దామా అని చెప్దామనుకుంటున్నాను. కానీ ఇంతలోనే ఈ పిడుగు పడింది. బా, ఇప్పుడేం చేయాలి? భగవంతుడా, ఇన్ని పరీక్షలు పెడుతున్నావేంటి స్వామి? మీరు వర్రీ అవ్వకండి కళ్యాణ్. ఈ జీవితం అనే ప్రయాణంలో ఇలాంటి అనుకోని మలుపులు ఎన్నో వస్తూ ఉంటాయి. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని గమ్యం చేరటమే ధైర్యవంతుల లక్షణం. మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఎలా? ఏ ఆధారం లేదు కదా? ఒక ఆధారం ఉంది. నేను వెళ్ళి పెళ్లి వీడియో తీసుకొస్తాను. అది చూస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ ఆల్మోస్ట్ దొరికినట్టే. వద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అసలే నువ్వు షాకింగ్లో ఉన్నావు. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు. నువ్వు రెస్ట్ తీసుకో. రా, కూర్చో. కళ్యాణ్,
రెస్ట్ తీసుకో, కూర్చో. నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. దేవిక, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. బామ్మా, గదిలో అత్తయ్య గారు బాధపడుతున్నారు, ఇక్కడ మీరు బాధపడుతున్నారు. ఏమైంది బామ్మా? కొంచెం విషయం తీసుకురా దీపా, తాగి చస్తాను. బామ్మా, ఏంటా మాటలు? ఇప్పుడేమైందని అంత వైరాగ్యంతో మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎవరేమన్నారు చెప్పండి. ఎవరైనా ఎందుకంటారమ్మా? నాకే ఈ జీవితం మీద విరక్తి వచ్చింది. ఇక చాలు. బామ్మా, నాకు భయమేస్తుంది. ఏమైందో చెప్పు. దేవికకి పేరు గొప్ప, బతుకు దిబ్బ అన్నట్టయింది. కష్టపడి మంచి పనులు చేసి శత్రువుల్ని సంపాదించుకుంది. తన శత్రువులందరూ పగపట్టి తనని సస్పెండ్ అయ్యేలా చేసినా సరే తను మాత్రం ఇంకా ఉద్యోగం చేస్తున్నానన్న భ్రమలోనే ఉంది. ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అన్న ఆలోచనలో ఉంది. ఇన్ని అవమానాలు తట్టుకోలేక తను ఏమైపోతుందోనని భయం వేస్తుందమ్మా. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఇది చూడటం కన్నా ముందుగా నేను పోవడమే మంచిదనిపిస్తుంది. అత్తయ్య గారు కూడా అప్పుడప్పుడు దేవిక గారి గురించి చెప్తుంటే విన్నాను. ఎప్పుడూ పనే కాదు, నీ ఆరోగ్యం కూడా కాపాడుకో, మీ కాపురాన్ని నిలబెట్టుకో అని చెప్పేవారు. అయినా వినలేదు. ఇప్పుడేదైనా జరిగితే ఏ ఉద్యోగం వచ్చి ఆదుకుంటుంది? కళ్యాణ్, క్లూ దొరికింది. పోలీసులకి వీణ్ణి చూపించి వీణ్ణి పట్టుకొని నిజం కక్కించమని చెప్తాను. హలో, ఎస్ఐ గారు,